దేవుని నామానికి వందనాలండి. అందుకే దైవజనులకి వందనాలు. కూడిన సంఘం అంతటికి వందనాలు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? ఎండలు ఎక్కువ ఉన్నాయండి. ఎండలు ఎక్కువ ఉన్నాయా? ఓకే అండి. ముందుగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నార్మల్గా నేను ఏదో చెప్తున్నట్టు ఏదో పెద్ద స్పీకర్ కాదు, నార్మల్గా మాట్లాడతాను నేను. ఫస్ట్ నాకు మన చర్చి ముందర వచ్చేటప్పుడు డోర్ లేసి ఉండేసరికి మొత్తం ఏదో పెళ్ళికి కానీ లేదంటే సంథింగ్ ఏదైనా అకేషన్ అయినప్పుడు అందరూ చుట్టాలు లేదంటే కుటుంబస్తులు అందరూ కలిసి ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు కదండి. సో నాకు అలా అనిపించింది అనమాట. అంత కుటుంబంగా ఉన్నట్టు అనిపించింది అంతా. సో ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే నాకంటే ముందు వివరించిన 3 మాటలు ఏవైతే ఉన్నాయో, నాకు ముందు వివరించిన పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా వివరించారు. అయితే నాకు దేవుడిచ్చిన 4వ మాట ఏంటంటే కనుక, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం అండి. నేను చదువుతానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇది నాకు ఇచ్చిన మాట అండి, 4వ మాట. అయితే మనము ధ్యానించడానికంటే ముందు కొన్ని బేసిక్ థింగ్స్ మనం అర్థం చేసుకుందాము. అయితే ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుందామండి. నేను ఏదో చెప్తున్నాను, మీరేదో వింటున్నట్టుగా కాకుండా. అయితే ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే ఉంది. గడిచిన 2025 గుడ్ ఫ్రైడే ఉంది, 2024 గుడ్ ఫ్రైడే జరిగింది, 23 జరిగింది. మనము చర్చకు వస్తున్నప్పటి నుంచి కూడా గుడ్ ఫ్రైడే జరుగుతూ ఉంటే మనం 7 మాటలు వింటూనే ఉంటున్నాము. ఎందుకు వింటున్నామండి? ఎవరైనా చెప్పండి. వింటున్నాము అంటే మనము దాని నుంచి ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థం. మనం ఆదివారం చర్చకు వస్తున్నాము అంటే అక్కడ దేవుడు మనకి ఏదో మన పరిస్థితిని బట్టో మనమున్న స్థితిని బట్టో దేవుడు మనతో మాట్లాడతాడని అర్థం. లేదంటే మనము సరి చేసుకోవాల్సింది ఏదో అక్కడి నుంచి దేవుడు మనకి ఇస్తున్నాడని అర్థం. అలా నిజంగా సరి చేసుకోగలిగే వారం అయితే కనుక అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుళ్ళలోని మనం ఎదగడానికి చాలా గొప్పగా ఉంటుందని నేను భావిస్తానండి. అయితే 7 మాటలు కూడా చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే విషయం ఏంటంటే 7 అమృతధారలు అంటారు కదండి, అమృతధారలు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ 4వ మాటలో ఏంటంటే కనుక, యేసు ప్రభు వారు సిలువలో వేలాడి ఇంచుమించు దానిపైన ఒక వచనం చదువుకుంటే 45వ వచనంలో, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. యేసు ప్రభు ఈ మాట పలికే ముందు 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను అని ఈ వచనంలో ఉందండి. సో అయితే అక్కడ చీకటి ఎప్పుడు పడుతుంది? నార్మల్గా సాయంత్రం అయిన తర్వాత 6, 7 ఆ టైంకి చీకటి పడుతుంది. ఇక్కడ 3 గంటలకే చీకటి పడిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ
ఏది ఏది లామా సబక్తాని అని పలికిన మాట ఏదైతే ఉందో అది అరామిక్ భాషలో పలికారని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆ మాటకి ఏంటంటే కనుక నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిదు అని అర్థం. అంటే అక్కడ మనం చూస్తే యేసు ప్రభువులు వారు తండ్రితో మాట్లాడుతూ సంభాషణ చేస్తూ ఉన్న మాటలు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటే ఆయన చెయ్యి విడవలసి ఎందుకు వచ్చింది, దేవుడు ఆయన ఎందుకు చెయ్యి విడవలసి వచ్చింది అంటే కనుక మన పాపముల కోసం, అంతే కదండి. ఆయన శిలువ మీద ఎందుకు వేలాడబడ్డాడు, మన కోసమే కదా. అందరూ చర్చలో ఉన్నారండి. ఆయన ఎందుకు శిలువ మీద వేలాడబడ్డాడు, ఎందుకు శిలువ మీద పడ్డాడు అంటే కనుక మన పాపముల కోసమే, మనం చేసిన పాపముల కోసమే ఆయన శిలువలో వేలాడదీయబడ్డాడు. అయితే ఇక్కడ దేవుడు ఆయన చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆయన చెయ్యి ఎందుకు విడిచాడు, అక్కడ మనము దానికి ముందు సంఘటన యేసు ప్రభువుల వారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన మానవ శరీరం ధరించి ఉన్నారు కదండి. అప్పటికి మానవ శరీరం ధరించి ఉన్నారు, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన కూడా ప్రార్థనలో చెప్పిన మాట ఏంటంటే దేవా ఈ గిన్నెను నా నుండి తప్పించుమని ఆయన ప్రార్థన చేశారు. అయినా కూడా నీ చిత్తం మాత్రమే జరిగించుమని ఆయన దేవునికి ఆ సంగతి ఏదైతే ఉందో అది దేవునికి వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ ప్రార్థన బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక మన ప్రార్థన కూడా ఆ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. అయితే మనకి కావాల్సింది మనం అడగాలి, అలాగే ఆయన చిత్తము మన జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ విడిచిపెట్టడానికి ఆయనకి దేవునికి కలిగిన ఆ ఎడబాటు ఏదైతే ఉందో అది ఎందుకు అంటే కనుక మనం చేసిన పాపములు ఏదైతే ఉన్నాయో, మనం ఈ భూమి మీద చేసిన ప్రతిదీ చూస్తున్నాము, నేత్రాస, జీవపుడము, ఇవన్నీ కూడా మనం ప్రతి దినము మనము మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము ఏదో ఒక సందర్భంలో పాపలమై ఉన్న వారమే ఉన్నాం మనం, అంతే కదండి. సో ఇక్కడ ఆయన దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా ఎటువంటి సందర్భంలోనూ విడిచిపెట్టలేదు. మనం ముందుని చూసుకుంటే షడ్రక, మేషక, అబేద్నెగోలని అగ్నిగుండంలో పడేశారు. అప్పుడు వాళ్ళు విడిచిపెట్టారండి, విడిచిపెట్టలేదు. దానియేలు సింహానుభవంలో వేశారు, అప్పుడు ఆయన విడిచిపెట్టారా, విడిచిపెట్టలేదు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టలేదు, వాళ్ళందరినీ నడిపించారు. ప్రతి సందర్భంలోనూ ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టేవాడిగా లేడు. దేవుడు ఆ కార్యం చేయడానికి సమర్థుడు. ఎందుకంటే సిలువ మీద నుంచి యేసు ప్రభువులు దిగడానికి ఆయన ఆ సామర్థ్యం ఉన్న దేవుడు ఆయన. అయితే అక్కడ ఆయన సిలువ మీద నుంచి దించడానికి కూడా సామర్థ్యం ఉన్న తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సామర్థ్యం ఉంది. బట్ ఎందుకు ఎడబాటు ఎందుకు జరిగింది అంటే కనుక మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన పాపం. మనం చేసే మన పాపముల కోసం ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి, ఆయన మన పాపముల కోసమే ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు కాబట్టి అక్కడ ఆ ఎడబాటు ఏదైతే ఉందో ఆ ఎడబాటు అనేది రావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనము చేసే పాపము అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఆదాము హవ్వల నుండే మనకి ఈ పాపం అనేది సంక్రమించిందని మనకు అందరికీ తెలిసింది. సో ఇక్కడ మనము దేని నుండి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మనల్ని ఎవరు విడిచిపెట్టినా పర్లేదు, కానీ ఎవరి ఎడబాటైనా మనము భరించగలం, కానీ ఆయన ఎడబాటు అనేది మనం భరించలేము, అంతే కదా. అని మనము సపోజ్ మనకి భూమి మీద చాలా మంది ఉన్నారు, అమ్మ, చెల్లి, అక్క, నాన్న, తమ్ముడు, అందరూ చుట్టాలు, వీళ్ళందరూ ఉన్నారు. అందరి ఎడబాటు మనము తట్టుకోగలం. వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకపోయినా మనము ఈ భూమి మీద బ్రతకగలం, కానీ ఆయన మనల్ని విడిచిపెడితే మనము ఒక్క క్షణం కూడా బ్రతకలేము ఈ భూమి మీద. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రోజుల్లో చూస్తుంటే రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు
ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి ఏదో సందర్భంలో వెళ్ళేవారు. అయితే ఒక బైక్ మీద వెళ్ళేటప్పుడు లేదంటే ఒక ట్రావెల్ చేసి వెళ్ళేటప్పుడు చాలా చాలా విపరీతమైన మనము యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం, చాలా రకాల ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అవి చూసినప్పుడు చాలా భయంకరంగా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం అసలు ఆ స్థితిలో చూడలేని వారంగా ఉంటూ ఉంటాం. ఎంత చక్కగా మనకి డ్రైవింగ్ వచ్చినా, ఎంత బాగా మనము నడపగలిగిన సమర్థులమైనా కూడా రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు దేవుని దయ అనేది లేకపోతే ఆ ఒక్క క్షణం ఆలోచించండి మీరే. ఇప్పుడు మనం చక్కగా వెళ్తున్నాం, ఎవరో మన వెనకాల వచ్చేవాళ్ళు, మన ముందర వచ్చేవాళ్ళు, వాళ్ళు చక్కగా రావాలి కదా. సో ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి క్షణము నువ్వు బండి ఎక్కి ఆ ప్రతి క్షణము నువ్వు లేదంటే వెళ్ళే ఆ వాహనంలో ప్రతి క్షణము ఆ క్షణము కూడా మనకి దేవుడు తోడు లేకపోతే మనం జీవించే వారంగా లేము. ఆ తోడు ఆ తోడు అనేది మనకి ఎప్పుడు ఉండాలి. ఆ ఎడబాటు, దేవుడితో ఎడబాటు అనేది మనకి ఉంటే కనుక ఆయన తోడు లేకపోతే ఏం జరుగుతుందో. ఈ రోజుల్లో ఎంతమంది లేరండి అప్పటికప్పుడు సడన్ గా ఇలా హార్ట్ అటాక్ తో చనిపోయారండి, సడన్ గా ఇలా జరిగింది అయ్యో పాపం అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పటికీ మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది దేవుడు మనతో తోడున్నాడు కాబట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాం, అంతే కదండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఈ మాట నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక, దేవుడు మనకి ఆ ఎడబాటును ఎప్పుడు కలుగజేయలేదు. ఇక్కడ యేసు ప్రభువుల వారికి కలుగజేశాడు అంటే కనుక ఖచ్చితంగా ఒక కారణం అయితే ఉంది. సో ఇక్కడ ప్రతి విషయంలోనూ మనకి ఆయన సహాయం కావాల్సిన విధానం అయితే మనకుంది. అది మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన సహాయం చేస్తేనే ఏదైనా కార్యం జరుగుతుంది. అవునా కదా? అవునండి. ఆయన సహాయం చేస్తేనే జరుగుతుందా లేదంటే మన ఆలోచన వల్ల జరుగుతుందా? మనం అనుకుంటాం మన ఆలోచన వల్ల, అదే ఈ సమస్య వచ్చింది, ఇది చేస్తే బయటపడతామేమో, అరే లేదంటే మనం ఈ సమస్య నుంచి బయటపడలేమేమో, ఇలా ఆలోచిస్తూ ఉంటాం మన ఆలోచనలు. అలా కాకుండా మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన మీద భారం వేసి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అది ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడండి. అలాంటి తోడు మనకు ఉంది. బట్ ఏంటంటే మనము ఎంతవరకు ఆయనతో ఆ కనెక్షన్లో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడిని లేడు. ఇక్కడ దేవుడిని మనల్ని ఇద్దరిని సెపరేట్ చేసేది ఏంటంటే కనుక, మీలో నాలో ఉన్న పాపం మాత్రమే ఆయన్ని సెపరేట్ చేసే విధంగా ఉంది. ఏంటి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనము సంసోన్ గారి గురించి మాట్లాడుకుందాం. సంసోను చాలా బలవంతుడే కదా, సంసోన్ అందరికీ తెలుసు కదా. ఆయన చాలా బలవంతుడై ఉన్నాడు. ఎంతమంది వచ్చినా ఎంత పెద్ద యుద్ధాలైనా గెలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బలహీన పడిపోయాడంటే ఎందుకు అంటే కనుక దేవుడు ఆయన్ని విడిచిపెట్టిన విధానం మనం చూస్తున్నాం. ఎందుకు విడిచిపెట్టాడు అంటే, మనం ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడచెప్పుకొందుననుకొందును. అయితే యెహోవా తనకు ఎడబాసినని అతనికి తెలియలేదు. చాలు. ఇక్కడ సంసోన్ గారి గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ మనము చూస్తే అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎందుకు ఎడబాసాడు అంటే కనుక దాని ముందు వచనంలో మనం చూద్దాం. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆ బలమంతా ఆయనలో నుండి తొలగిపోయింది అంటే కనుక, ఆయన చేసిన ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపమే ఆయన్ని దేవుడి నుంచి ఎడబాసే విధంగా చేసింది. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా మనం వచనంలో, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఆయన ఎడబాసిపోయింది దేవుని కృప. దేవుడు ఆయన విడిచిపెట్టాడు.
ఆయన లేచి జిమ్ముకొని ఎప్పటిలాగే నా బలం ఉందని వెళ్తున్నాడు. బట్ ఆయనకి బలం ఉందా? లేదు. దేవుడు ఆయన్ని ఎడబాసాడు. ఇక్కడ ఇద్దరిని ఎందుకు చెప్పానంటే కనుక ఇక్కడ సంసోన్ని దేవుడిని ఆ ఎడబాటికి కారణమైంది ఏంటంటే ఆయనలో ఉన్న పాపం. అలాగే ఇక్కడ మన ఇద్దరిని వేరు చేసేది దేవుణ్ణి, మనని వేరు చేసేది ఏంటంటే మనలో ఉన్న పాపం. సో ఇక్కడ ఆ పాపము ద్వారానే మనము దేవుడు సంబంధం కలిగి ఉండలేకపోతున్నాం. సో ఇక్కడ మనుషులను సంతోషపెట్టడం కంటే కూడా దేవునికి ఇష్టమైనట్టు జీవించడం కానీ, దేవుని సంతోషపెట్టాలనే మనసుతో జీవించడం కానీ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది కొంతమందిని సంతోషపెట్టాలి. ఎలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా చేస్తే నా గురించి వాళ్ళు ఏమనుకుంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ మనుషులు మన గురించి ఏమనుకుంటారు అనేది అంత ఇంపార్టెంట్ కాదు. కానీ దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా లేదా, దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో ఆ ఎడబాటు అనేది మనకి లేకుండా దినదినము మనం సరి చేసుకుంటూ జీవిస్తున్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు గ్రహించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉన్నాయి కదండి ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. నిజానికి ప్రతి ఒక్కటి మనం లోతుగా అర్థం చేసుకుంటే అవన్నీ కలిగి ఉన్నామండి. మనం ఎవరికి వారు లోతుగా అర్థం చేసుకుంటే అది మానవులుగా మనం ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టి చాలా కొంచెం కష్టమైన విషయమే ఇవన్నీ కలిగి ఉండడం. బట్ ఏంటంటే సరి చేసుకోవాలి, ఇవన్నీ కలిగి ఉండాలి అనే మనసు కానీ ఆ ప్రయత్నం కానీ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. మనము అవన్నీ కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నామా, అవన్నీ కలిగి మనం దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలి, ఈ ప్రేమ నాలో ఉండాలి, సంతోషం నాలో ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని మనము ప్రయాసపడే మనసు ఏదైతే ఉందో అది దేవుడు చూస్తున్నాడు. నిజానికి ఇక్కడ అందరూ పాపం, రోమపత్రికలో ఉంది కదండి, అందరూ పాపులే అన్నారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఉంది కదా. సో కేవలం ఆయన కృపచేతనే మనము నీతిమంతులమై ఉన్నాం. సో ఇక్కడ ఆ మనసు కలిగి ఉండాలి. మనం ఆ మనసు అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటే కనుక ఆయనతో మనం ఎప్పుడు సత్సంబంధంలో ఉంటాం, ఎప్పుడు ఆయనతో కనెక్షన్లో ఉండే వాళ్ళగా ఉంటాం. సో ఇక్కడ దేవునికి మనకి ఆ సంబంధం ఎలా ఉంది అంటే కనుక అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళగా ఉండాలి. ఆ సంబంధం దేవునికి మనకి ఉండే సత్సంబంధం ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది అంటే మనము వారం వారం వినే వాక్యం కానీ, సన్నిధిలో వినే వాక్యం కానీ, మన మైండ్కి మనం ఏమి ఇస్తున్నాం అనే దాని మీదే మనకి మనకి మధ్యన ఉండే సంబంధం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పటి నుంచి చర్చిలో ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, చిన్నప్పటి నుంచి బయట పెరిగిన పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంటుందండి డిఫరెన్స్? అంతే కదండి. పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చూసిన పిల్లలైతే తల్లిదండ్రులు విశ్వాసంతో ప్రతి వారం చర్చికి తీసుకొచ్చి పిల్లల్ని సన్నిధిలో కూర్చోబెట్టి ఆత్మీయంగా ఎదిగి ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడితో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ కనెక్షన్లో ఉంటారు, ఆ సత్సంబంధం కలిగి ఉంటారు. బట్ బయట ఉన్న పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, సంథింగ్ సంకోల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్, ఎంజాయ్మెంట్, ఇలా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సినిమాలు ఇలా సంథింగ్ వాళ్ళంతా వేరే విధంగా ఉంటారు. ఎందుకు ఉండాలి దేవుడితో అంటే కనుక మన ఆ బ్రెయిన్ ఇచ్చే ఫీడింగ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి. ఇప్పుడు మీరు అంతా ఇక్కడ ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు? అది ఒకటి మనము అలవాటు అయ్యాం కాబట్టి మనము వస్తుంటాం. అలాగే ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఇక్కడ వాక్యం ఉంది, నేర్చుకుందాం, గుడ్ ఫ్రైడే వాక్యం వస్తుంది, ఈ ఫీడింగ్కి మనం బ్రెయిన్కి వెళ్తుంది కాబట్టి అంటే చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఈ ఫీడింగ్ అనేది మైండ్కి జరుగుతూ ఉంటే అది దేవుడితో ఎప్పుడు మనల్ని కనెక్షన్లో ఉంచుతూ ఉంటుంది. ఎప్పుడు
నా పరంగా నేను చూసుకుంటే కనుక నాకు ఒక ఏజ్ ఏజ్ అంటే చిన్నప్పటి నుంచి అనొచ్చు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను తీసుకొచ్చిన విధానం కానీ ఇక్కడ కూర్చొని వాక్యం అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారానే నాకు ఏదో కొంచెం కొత్త గొప్ప వాక్యం తెలిసి అంటే అయ్యగారు చెప్పిన ఆ వాక్యం ద్వారానే కొంచెం బలపడ్డానని చెప్పొచ్చు. అంతే తప్ప వేరే వేరే విధంగా ఇప్పుడు లోకంలో ఇప్పుడు ఇదే నేను ఆ లోకంలో ఉండే ఆ దూరం రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్నప్పుడు అన్నమాట. ఎందుకు పిల్లలు అందరూ అడుగుంటూ ఉంటారు చర్చికి వెళ్తాం, చాలా మంది పిల్లలకి ఇది ఉంటుంది అంతే కదా, చర్చికి వెళ్తాం అలాగే పిల్లలందరూ ఆడుకుంటూ సహజంగా అందరికీ ఉంటుంది. బట్ ఏంటంటే ఆదివారం అమ్మ తీసుకురావడం, మా డాడీ మా అమ్మ ఇద్దరు తీసుకురావడం, చర్చిలో కూర్చోబెట్టడం, ఈ వాక్యం విని 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 ఇలా ఉండాలి, దేవునికి ఇష్టడుగా ఎలా జీవించాలి, వాక్యం ఇవన్నీ నేర్చుకునేటప్పటికి ఆ ఫీడింగ్ అనేది ఇప్పుడు ఇలా నిలబడి ఏదో కొద్ది గొప్ప మాట్లాడుతారంటే అది ఎన్నో వాక్యం వాళ్ళు. సో అది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనుక ఆ దేవుడికి మనకి ఉన్న ఆ బంధం ఏదైతే ఉందో అది బలపడాలంటే వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ బంధం పిల్లల్లో ఆల్రెడీ మన పెద్దవాళ్ళుగా ఉన్నందరికీ తెలుసు. బట్ పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టమైనా సరే పిల్లల్ని తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెడితే అది జస్ట్ కూర్చోబెట్టడం అంతే, మిగిలినంతా దేవుడే చూసుకుంటాడు. సో అది అనేది ఉండాలండి. అయితే ఇక్కడ ఓకే మనం వారం చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఈ గుడ్ ఫ్రైడే వాక్యం వింటున్నాం, ఓకే ఏంటి వింటున్నాం, ఓకే ఏం చేస్తున్నాం, విని ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏదో చెప్పారు, పెద్దవాళ్ళు ఏదో చెప్పారు, సంథింగ్ దేవుడు ఏదో మాట్లాడాడు, ఇది విని మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఈ బైబిల్ ఉంది, ఈ బైబిల్లో చాలా వాక్యం మనం చదువుతున్నాం, వింటున్నాం. సరే చదువుతున్నాం వింటున్నాం ఏంటి, ఇప్పుడు ఏదైనా బుక్ ఉంది, ఆ బుక్ చదువుతున్నాం అంటే ఎందుకు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పిల్లలే ఉన్నారండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి 10th క్లాస్ 9th క్లాస్ సంథింగ్ పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు. బుక్ ఎందుకు చదువుతున్నారు అంటే ఎగ్జామ్స్ రాసి మనకి పాస్ అయ్యి సర్టిఫికేషన్ తెచ్చుకోవడం. ఇవి మనకి మనం బైబిల్ ఎందుకు చదువుతున్నాం, లేదంటే మనకి మిగిలిన బుక్స్ అలా అనుకున్నాం, బైబిల్కి సంబంధించిన బుక్స్ అలాంటివి ఎందుకు చదువుతున్నాం అంటే కనుక దేవుడు చెప్పిన మాటలు మనం విని చదివి ఆ విధంగా జీవించడానికి మాత్రమే ఇది మనకి దేవుడు ఇచ్చాడు. అంతే అవునా కదండి? ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడితో కనెక్షన్ అనేది మనం కలిగి ఉంటాం. సో ఆ విధంగా మనము కలిగి ఉండాలని అనుకుంటున్నామండి. అయితే ఇక్కడ మనుషుల్ని మనం సంతోషపెట్టే వాళ్ళగా అవసరం లేదు, దేవుడిని మనం సంతోషపెట్టే వాళ్ళగా ఉంటే చాలు. ఇక్కడ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, రకరకాల మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఈ మనం చాలా డైలీ లైఫ్లో రకరకాల మనుషులు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు 100 మంది ఉంటే 100 రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక సరదాగా ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చేపల మీద మార్కెట్ దగ్గర ఒక చేపలు ఆయన చేపలు అమ్ముతున్నాడు, బోర్డు పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడంటే ఇచ్చట తాజా చేపలు అమ్మబడులని పెట్టుకున్నాడు. అయితే ఏమైంది, ఒక అతను వచ్చాడు, ఇచ్చట తాజా చేపలు అమ్మబడు, ఇచ్చట కాకపోతే ఇంకెచ్చట అమ్ముతావు అయ్యా, ఇచ్చట కదా చేపలు ఉన్నాయి అని అన్నాడండి. అంటే ఆ బోర్డులో ఇచ్చట తీసేసి తాజా చేపలు అమ్మబడున పెట్టుకున్నాడు. సరే మళ్ళీ ఇంకొక అతను వచ్చాడు, తాజా చేపలు అమ్మబడున చూశాడు. చూసి ఏమనుకున్నాడు, తాజా చేపలు కాకపోతే నువ్వు పాడైపోయిన చేపలు అమ్ముతావా అని చెప్పాను మేడం. అయితే ఆ వ్యక్తి మాట విని కూడా ఈయన తాజా తీసేసి చేపలు అమ్మబడున పెట్టుకున్నాడు. సరే చేపలు అమ్ముకున్నాడు. మళ్ళీ ఇంకో వ్యక్తి వచ్చాడు, చేపలు అమ్మబడున బోర్డు చూశాడు. చేపలు కింద ఉన్నాయి, నువ్వు చేపలు అమ్మకపోతే ఏమమ్ముతావు, చికెన్ అమ్ముతావా అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. సరే ఆ మాట వ్యక్తి నేను కూడా చేపలు తీసాడు, అమ్మబడున పెట్టాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, అమ్మబడున బోర్డు తీసి చేపలు ఎందుకు పెట్టుకున్నావు, ఏమో అమ్మడానికి కాకపోతే ఇంకెందుకు పెట్టుకున్నావు అన్నాడు. ఆ బోర్డు కూడా తీసాడు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే రకరకాల మనుషులు మన డైలీ లైఫ్లో కనబడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా కాకుండా మన దగ్గర ఏదైతే ఉందో మన విశ్వాసం, మనలో ఉన్న వాక్యం ఏదైతే ఉందో
ఆ వాక్యము వాళ్ళకి బయలుపరచబడాలి, వాళ్ళకి తెలియాలి. మనం ఒకరి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా కాకుండా మనము 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుడి గురించి చెప్పే విధంగా మనం ఉండాలి. ఇది కూడా దేవుడు చెప్పిన మాటే అండి. అయితే ఇక్కడ చివరిగా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే కనుక ఆ దేవుడితో ఆ సత్సంబంధం ఏదైతే ఉందో అది కలిగి ఉండాలంటే దేవునితో ఎడబాటు మనకి రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా ఇలా సంఘంగా కూడుకుంటూ వాక్యం వింటూ ఉంటూ మన మైండ్కి ఆ ఫీడింగ్ ఏదైతే ఉందో ఆ ఫీడింగ్ ఎప్పుడు కూడా ఆపకూడదు అనమాట. బ్రేక్ అయింది అంటే అది ఆ ఎడబాటు అనేది కలిగిపోతుందండి. కావాలంటే బ్రేక్ చేసి చూడండి ఎవరైనా, అలాగే బ్రేక్ చేయండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. అయితే ఇక నుంచి మీరు మాట్లాడాలండి, నేను మీతో మాట్లాడుతున్నాను, నేనేదో చెప్తున్నాడు కాకుండా. అయితే రెండు క్వశ్చన్లు మనము అందరూ కాన్షియస్గా అందరూ వెలుగుగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎవరండి ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతాను. అది నేను అడుగుతాను కాదు, మీకు మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ ఒకటి, మనము దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఎవరైనా చెప్పండి. ఇది చాలాసార్లు మనం విన్నదే, లేదా మీకు మీరు ఆలోచించుకొని దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? చాలా చిన్న క్వశ్చన్, మూడు పదాల క్వశ్చన్. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలండి? ఏమంటారు చెప్పండి. ఒకసారి మనకి మనం ఆలోచించుకున్నాం. మనం విశ్వాసంలో ఉన్నాము, ప్రతి వారం మన సంఘానికి వస్తున్నాం. ఇలాంటి చాలా చిన్న క్వశ్చన్, మనం ఎప్పుడు ఆలోచన కూడా చేయలేని కొన్ని ప్రశ్నలు అన్నమాట. ఎందుకు నమ్ముతున్నాం మనం దేవుడిని? ఇది నేను చాలాసార్లు నాకెలా వచ్చాయంటే కనుక నాకు ఒక్కోసారి నేను విపరీతంగా ఆలోచిస్తుంటాను అనమాట. ఈ బండి మీద వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే ఎందుకు నమ్మాలి? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఉద్యోగం చేయడానిక, లేదంటే నాకున్న బాధల నుండి తప్పింపబడడానికి, లేదా నాకు ఉద్యోగం రావడానికి దేవుడు నమ్మాల్సింది? అవునండి, కాదు కదా. మరి ఎందుకు నమ్మాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆత్మ రక్షించబడడానికి నమ్మాలి దేవుడిని. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ దేవుడు చేస్తారండి. దేవుడికి తెలియదు అంటారా? అడిగుడి మీకు ఇవ్వకుండా మనం అడగాలి. మనం అడగకపోయినా ఆయన మన అక్కర్లో అవసరం తిరిగి ఉన్న దేవుడు కాబట్టి మనకు చేస్తాడు. మనకి ఉద్యోగం కావాలా, లేదంటే ఆర్థికంగా సహాయం చేయాలా, లేదంటే ఆరోగ్యపరంగా సహాయం చేయాలా, ఇవన్నీ కూడా మనం దేవుడు చేసేవాడే ఉన్నాడు. బట్ ఎందుకు దేవుడు మనం నమ్ముకోవాలి అంటే కనుక, ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు మన ఆత్మ రక్షించబడడానికి, నిత్య జీవం మనం పొందుకోవడానికి. ఇప్పుడు ఆ సిలువ మీద ఉన్న, ఇందాక రత్నరాజు గారు చెప్పారు కదా, సిలువ మీద ఉన్న దొంగ దేవుడు నమ్ముకున్నాడు, దేవుడిని ఆశ్రయించాడు, దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన ఏమన్నాడు? నన్ను ఈ సిలువ మీద నుంచి దిమ్మని ఆయన అడగలేదు. బట్ ఏం చేశాడు? ఈ రాజ్యంలో గుర్తు చేసుకోమని మాట్లాడాడు. దేవుడు ఆయన మనసు ఎరిగిన దేవుడు కాబట్టి, ఆయన మనసు ఆయన ఎరిగాడు కాబట్టి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయన్ని ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. మనం కూడా ఇక్కడ ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యం మనకి కావాలి కాబట్టి, నిత్య రాజ్యంలో మనం చేర్చేవారిగా ఉండాలి కాబట్టి దేవుడిని నమ్ముకోవాలి. దినదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే కనుక, ఫస్ట్ అయిపోయిందండి. అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. ఆత్మరక్షణ వరకు దేవుని నమ్ముకోవాలి. చనిపోయిన తర్వాత ఒక లైఫ్ ఉందని నమ్ముతున్నారు అందరూ? ఖచ్చితంగా నమ్ముతున్నారు. మీరు నమ్ముతున్నారా? అంటే చాలా మంది తలవపడలేదు. నమ్ముతున్నారండి?
ఇక్కడ చాలా సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆ సైంటిఫిక్ ప్రూఫ్స్ అనే పక్కన పెడితే దేవుడు మనం చనిపోయిన తర్వాత ఇంకొక లైఫ్ ఉంది. జీవితం అనేది చాలా చిన్నదండి. 60-70 సంవత్సరాలు ఈ మధ్య 11 మందిని చూస్తుంటే అర్థమవుతుంది అనమాట. అరే అప్పుడే పిల్లలు అయిపోయింది, పిల్లలు ముసలు అయిపోయారు, అప్పుడు ఏముంది 60-70 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వెరీ షార్ట్, లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అంటే అయిపోయింది. ఇంకా జీవితం అధిక బలం అనడంలో 50 సంవత్సరాలు. బట్ లాంగ్ లైఫ్ అనేది వెరీ ఎటర్నల్ అక్కడ ఉంది. సో దానికోసం మనము దేవుడిని నమ్ముకోవాలి. మనము అఫ్కోర్స్ మనకి ఇవన్నీ కావాలి, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. బట్ దానికోసం మన మెయిన్ ప్రయారిటీ ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు కూడా దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు, ఇది మనం చెప్పాల్సిన విషయం అన్నమాట. సో రెండో క్వశ్చన్ ఏంటంటే, మనము ఈ భూమి మీద ఎందుకున్నాం? అర్థమైందండి? నాకు ఇచ్చిన మాటకి జస్ట్ రిలేటెడ్ అంతే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యేసుప్రభుల వారు ఉన్నారు. ఆయన భూమి మీదకి వచ్చినందుకు ఆయనకు ఒక పర్పస్ ఉంది కదండి. ఏంటో పర్పస్? ప్రజలందరినీ, సమస్త మానవాళిని రక్షించాలని ఆయన భూమి మీదకి వచ్చినందుకు ఒక పర్పస్ ఉంది. మన పర్పస్ ఏంటి? దేవుడు మనల్ని భూమి మీద పుట్టించిన పర్పస్ ఏంటి? మనం ఈ భూమి మీద ఎందుకు జీవిస్తున్నాము? ఈ పర్పస్ ఎప్పుడైనా ఆలోచించారా? అంటే కొత్తగా ఉన్నాయంట క్వశ్చన్లు, చాలా మంది ఆశ్చర్యంగా నాకు చూస్తున్నారు. ఎందుకు మనం ఈ భూమి మీద జీవిస్తున్నామండి? మీకు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది నేను అడిగిన ప్రశ్న, మీరు నాకు సమాధానం చెప్పలేదు. జస్ట్ అలాంటి ఒక ప్రశ్ననే మీకు మీరు ఆలోచించేవారుగా ఒక నైట్ పడుకునే ముందు మొత్తం ఇలా ఆకాశం వైపు పడుకొని ఆకాశం కనబడలేండి, ఫ్యాన్ చూస్తూ ఆలోచించండి ఒకసారి, అసలు నేను ఈ భూమి మీద ఎందుకున్నాను? వై గాడ్ క్రియేటెడ్ మీ. ఇది ఆలోచిస్తుంటే ఇప్పుడు మనం అందరం ఏదో పని చేసుకునే వాళ్ళమే. నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను? ఉద్యోగం చేయడానికా, లేదంటే తినడానికా, తాగడానికా, బట్టలు వేసుకోవడానికా, బండి నడపడానికా, లేదంటే ఇప్పుడు చాలా మంది మనలో ఉన్నారు. ఇప్పుడు రాజుగారు ఉన్నారు. రాజుగారు ఆటో నడపడానికా, లేదంటే సంథింగ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఉన్నామంటే అందరూ చేసే పని చేసుకుని బ్రతకాలి, ఆహారం తినాలి, బట్టలు వేసుకోవాలి, నీరు తాగాలి, ఇవన్నీ అందరూ చేసే పనే. బట్ మనం ఎందుకు ఉన్నాము అంటే కనుక పర్పస్ డ్రివెన్ లైఫ్ అని 50 మిలియన్ ప్లస్ కాపీస్ అమ్ముడుపోయిన బుక్ అండి. అది బైబిల్ తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బుక్ అనమాట. పర్పస్ డ్రివెన్ లైఫ్ అని బై రిక్ వారన్ అండి, ఆయన పాస్టర్ గారు. ఇదంతా మీరు ఈ ఒక్క విషయం మాత్రం, మీ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఎక్కడైనా రాసుకుంటే, నేను చెప్తానండి, ఎక్కడైనా రాసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్లో. మీరు తెలుసుకున్న వాళ్ళైతే రాసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. ఎందుకు మనం ఈ భూమి మీద ఉన్నాము అనేది ఆ బుక్ యొక్క సమ్మరీ అనమాట. బైబిల్తో పాటు అలాంటి బుక్స్ కూడా మనం చదివినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఆత్మీయమైన విషయాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఇది బైబిల్ చదివినప్పుడు అలాంటి విషయాలు మనం గ్రహించలేము. బట్ అలాంటి ఒక పాస్టర్ గారు గ్రహించిన సంగతులు ఏవైతే ఉన్నాయో ఆ బుక్లో పెట్టి రాసాడండి. ఆయన ఏం రాశాడు అంటే కనుక 5 పర్పసెస్ ఉన్నాయి మనిషికి ఈ భూమి మీద జీవించడానికి. అవి ఏంటి అంటే కనుక, ఒకటి వర్షిప్ అండి. అసలు మనము ఈ భూమి, అసలు నాకు ఈ క్వశ్చన్ వచ్చినప్పటి నుంచి నేను అనుకుంటూ ఉన్నప్పుడు ఈ బుక్ గురించి నాకు తెలిసింది. ఒక చర్చిలో ఉన్నప్పుడు ఈ బుక్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఉండడే అనమాట. చాలా మంచి సంగతులు ఉన్నాయి. అయితే ఫస్ట్ ఏంటంటే కనుక వర్షిప్ అన్నమాట. దేవుని ఆరాధించడానికి మనము ఈ భూమి మీద ఉన్నాం. అది ఫస్ట్ థింగ్ అన్నమాట. మనము గ్రహించవలసిన ఫస్ట్ విషయం ఏంటంటే, దేవుని ఆరాధించడానికి మనము ఈ భూమి మీద ఉన్నాం. దేవుని ఆరాధించే వారే ఉండాలి. అయితే దేవుని ఆరాధన అంటే ఏంటి?
ఆయన ఇది కూడా చాలా క్లియర్గా రాశాడు అనమాట. మనము ఈ చర్చిలో మనం చాలామంది ఏంటంటే పాట పాడుతూ దేవుని ఆరాధించడం అని అదొకటే ఆరాధన అనుకుంటారు. కానీ ప్రతిదీ ఆరాధన అండి. దేవునితో మనం మాట్లాడే మాటలు, మనం ఎక్కడున్నాం, మనం పని చేస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి స్తోత్రార్పణ చేయించడం, దేవుని ఆరాధన చేయడం, ఏ పనిలో ఉంది ఇదంతా కూడా ఆరాధనలోకి వస్తుంది అనమాట. ఒకటి దేవుని ఆరాధించడం, రెండవది ఫెలోషిప్ అండి. మీరు ఈ ఫెలోషిప్ సహవాసం కోసం దేవుని కుటుంబం కోసం మనము తయారు చేయబడ్డామంట. ఈ ఫెలోషిప్లో ఉండడానికి మనము ఈ భూమి మీద ఉన్నామంట. సో అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఇద్దరు విశ్వాసులతో సంబంధాలు నిర్మించమంటే శిష్యత్వం. మీరు క్రీస్తు వలె మారడానికి సృష్టించబడ్డారు అని అయితే ఉందండి. క్రీస్తు వలె మనం జీవించడానికి ఆ విధంగా ఆయన ఎలా అయితే జీవించారో ఆ విధంగా మనం జీవించడానికి ఈ భూమి మీద ఉందన్నమాట. ఆ విధంగా జీవించడానికి మనము ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది అల్టిమేట్. అలాగే నాలుగవది ఏంటంటే కనుక సేవ అండి. మీరు దేవుడికి సేవ చేయడానికి రూపొందించబడ్డారు. దేవుడి గురించి మనము ఎదుటి వ్యక్తులతో మాట్లాడే మాటలు కానీ, ఎదుటి వ్యక్తులకి రక్షణ మార్గం గురించి తెలియజేసే విధానం కానీ, దీని గురించి మనము ఈ భూమి మీద ఉన్నామన్నమాట. ఐదవది ఏంటంటే కనుక మీ విశ్వాసాన్ని, మీ ఉద్దేశాన్ని ప్రపంచంతో పంచుకోవడం. మీ విశ్వాసం ఏదైతే ఉందో, మీ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని, అలాగే దేవుని దగ్గర గల మాటల్ని, వీటిని మన ప్రపంచంతో పంచుకునే వారిగా ఉండాలి. అలా పంచుకున్నప్పుడు ఏంటంటే మనతో పాటు మన సహోదరులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు రక్షించబడే వారిగా ఉంటారు. ఈ 5 విషయాలు ఏదైతే ఉన్నాయో వీటి కోసం మనము ఈ భూమి మీద జీవించి ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. వీటి కోసం మనము పాటుపడే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బైబిల్ బుక్ అయినా కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ రూట్ ఏంటంటే దేవుడు చెప్పిన విషయాలను బట్టి బుక్స్ అన్ని రాశారు. సో ఈ విధంగా మనం జీవించే వారిగా ఉండాలని ఈ బుక్లో రాయబడి ఉంది. ఇది మన పర్పస్ అన్నమాట. అలాగే ఎవరి పర్పస్ వాళ్ళకు ఉంటుంది. అది మనము దేవుడిని అడిగితే ఆయన మనకు బయలుపరుస్తాడు. సో ఇప్పుడు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు చెప్పలేదండి, నేను నాకు కూడా చెప్పుకున్నాను. నేను కూడా ఇవన్నీ పాటించవలసిన వాడిగా ఉన్నాను. అయితే దేవుడితో మనం ఎప్పుడు సత్సంబంధం కలిగి ఉండే విధంగా మనము ఉంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండే విధంగా ఉంటే మన ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఉంటే శ్రమ అనేది, ఏదో ఆర్థిక ఇబ్బందో, అనారోగ్యమో, సంథింగ్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. బట్ ఏంటంటే ఏదో లోటు ఉంటూనే ఉంటుంది. బట్ ఇక్కడ మనము ప్రార్థించవలసిన విషయం, మనం ఆ లోటును చూసి మనం ఎప్పుడు దానికి విచారంగా లేదంటే అఫ్కోర్స్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ ఏంటంటే అలా కాకుండా ఈ శ్రమను ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వరవ్వని మనం ఆ దేవుని అడిగినప్పుడు, శ్రమను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమన్నప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన వాకింగ్ కూడా ఉంది కదా, నీవు సహింప సఖ్యము కానీ శ్రమనికి రాదు అని. దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా ఆయన మనకి ఇస్తాడు. సో మనం ఆ విధంగా ఉండే వారంగా ఉండాలి. అయితే దేవుని కృపను బట్టి 4వ మాట వివరించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దైవజనులకు వందనాలు. అలాగే నేను చెప్పిన కొన్ని విషయాలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ 4వ మాటకి కొంచెం బయట చెప్పాను. బట్ ఏంటంటే నాకు వేరే టైం లేదు కాబట్టి, సో ఇదంతా మనకు అర్థం అవ్వాలి. మన కుటుంబంగా ఉన్నప్పుడు మనందరికీ అర్థం అవ్వాలని నా ఆశ. అంతకన్నా ఏం కాదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.